హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం కోసం అయితే హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ముందు హాల్లో ఉన్న ఈ సెల్ఫ్ల నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకులా అన్నానో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సరే కానీ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ కామెంట్ కూడా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఒక కామెంట్ అయితే పెట్టేయండి. అంటే వీడియో బాగుంటే బాగుందని, లేదంటే లేదు అని చెప్పేసి పెట్టండి. నేనేం ఫీల్ కాను. అండ్ మీ సలహాలు కూడా ఇవ్వండి, మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రిక్వెస్ట్ అయితే అయిపోయింది కాబట్టి వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఈ సెల్ఫ్లో ఉన్న ప్రతి బొమ్మకి ఒక స్టోరీ అయితే ఉందండి. ఇందులో కొన్ని నేను ఫొటోస్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. అందంగా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. కొన్ని అయితే కొనుక్కున్నామండి బయట బొమ్మలు అవిని. మీకు ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి కదండి, ఆ ఫోటోలన్నీ మేము ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు అయితే ఫోటోలు తీసుకున్నాం అనమాట. అవన్నీ గుర్తుగా అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లాఫింగ్ బుద్ధ మా పాప ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ అత్తయ్య గారు ఉంటారండి, ఆవిడైతే గిఫ్ట్ చేశారనమాట. ఇంతకు ముందైతే బొమ్మలు నేను ఎలా క్లీన్ చేసేదాన్ని అంటే కాటన్ క్లాత్ పెట్టి క్లీన్ చేసేదానండి. అలాంటప్పుడు ఏమైందంటే బొమ్మల సందుల్లో అది డస్ట్ ఉండిపోయేది, అంత నీట్గా కనిపించేది కాదనమాట. అప్పుడు మా వారు చెప్పారనమాట, ఇలా బ్రష్ ఉంటే తీసుకుని క్లీన్ చేయమని. మా వారు ఇచ్చిన ఐడియా బాగానే పనిచేస్తుందండి. బ్రష్తో అయితే నీట్గా క్లీన్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం చాలా డేస్ ఉన్నా కూడా ముందుగానే ఎందుకు స్టార్ట్ చేస్తానంటే, నేను సండేనే వర్క్ చేసుకోగలండి. ఎందుకంటే ఆ రోజైతే మా వారి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటారు. లేదంటే కనుక ఈ బొమ్మలవి నేను కింద పెట్టానంటే మా వాడు ఒక బొమ్మను కాస్త 4 బొమ్మలు చేసి వస్తాడనమాట. అందుకే మ్యాక్సిమం సండే రోజున ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటానండి. ఇక్కడ మీకు బొమ్మలు చూపిస్తున్నాను కదా, ఈ బొమ్మలన్నీ నేను పెళ్ళైన కొత్తలో తీర్థంలో కొనుక్కుని ఊరు నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. మా ఊరు నుంచి హైదరాబాద్కి 8 అవర్స్ జర్నీ. 8 అవర్స్ నేను ఒళ్ళనే పెట్టుకుని తీసుకొచ్చానండి. ఇవన్నీ ఎక్కడైనా పెడితే పగిలిపోతాయి అనేసి. ఇక్కడ హార్ట్ షేప్ బాక్స్ ఉంది కదండి, హార్ట్ షేప్ బాక్స్ అనేది ఒక చాక్లెట్ అనమాట. మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. దీనిలో మా వారి ఫోటో, నా ఫోటో, మా పాప ఫోటో పెట్టానమాట. అప్పటికి ఇంకా మా బాబు పుట్టలేదు, అందుకే మా ముగ్గురువే పెట్టాను. ఇప్పుడు మా పాప ఇది చూసి తమ్ముడు ఫోటో కూడా దానిలోనే పెట్టమంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. అది ఎందుకు అలా పడేయటమో చాక్లెట్ బాక్స్ అని ఇలా ఫొటోస్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నవి బ్యాంబూ కప్స్ అండి. ఇవి మా వారు అరకు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారనమాట. తర్వాత ఇవన్నీ మా వారికి ఆఫీస్లో వచ్చినవి అనమాట. ఇంకా ఈ పీకాక్స్ కూడా మా వారు అరకు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారండి. మీకు ఇక్కడ కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఏమీ కనిపించవండి. ముందే చెప్పాను కదా, మేము మిడిల్ క్లాస్ అని. మాకున్న దానిలోనే అందంగా డెకరేట్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి. పెళ్ళైన కొత్తలో ఇంకా మా పాప పుట్టిన తర్వాత కూడా నేను బాగా డెకరేట్ చేసేదాన్ని. మా పాప అంత పాడు చేసేది కాదండి, కానీ మా బాబా అయితే అసలు ఎక్కేసి స్టూల్ వేసుకుని ఎక్కుతాడు, లేదంటే ఆ సెల్ఫ్లో ఎక్కేసి మొత్తం పీకేసి కింద పడేస్తూ ఉంటాడండి. అందుకని ఇంకా ఎక్కువ చేయడం ఎందుకులే అని చెప్పేసి అలానే కొన్ని ఉన్నాయే ఉంచేస్తూ ఉంటున్నాను అనమాట. ఈ మధ్యన అయితే ఎక్కువేం చేయట్లేదు. ఇప్పుడు ఇంక మా వారైతే డ్యూటీ ఎక్కేసారనమాట. ఇదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాను కదా. చాలామంది షోకేస్లో గ్లాస్తో చేసుకుని పెట్టుకుంటారు కదా, బొమ్మల మీద డస్ట్ పడకుండా. మాకైతే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి చేయించుకునే అంత లేదండి. అందుకని చెప్పేసి డస్ట్ పడకుండా మేము ఇక్కడ కవర్ అయితే వేసుకుంటాం అనమాట. వీడియో స్టార్టింగ్లో సగం వరకు ఉన్న కవర్ అయితే పీకాను కదండి, సెల్ఫ్లవి ఇంతకు ముందు వేసిందనమాట. మా బాబు అక్కడ వరకు అయితే పీకేసాడండి. ఇప్పుడు పండగ కదా, బొమ్మలన్నీ దులిపాను, సెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసాను కాబట్టి మళ్ళీ కవర్ వేయకపోతే డస్ట్ పెట్టేస్తుందని చెప్తే మా వారైతే కవర్ తీసుకొచ్చారండి. ఈ కవర్ వేయడానికి అయితే 2 ఉండాలి కంపల్సరీ. నేను ఇలా పట్టుకుంటే మా వారైతే ఫెవికిక్ అయితే పెట్టేస్తున్నారండి. ఫెవికిక్ పెట్టేసి కాసేపు అలా పట్టుకుంటే కవర్ అయితే దానికి స్టిక్ అయిపోయి చక్కగా ఉంటుందన్నమాట. అందుకే అన్నాను, మిడిల్ క్లాస్ వాళ్ళు షోకేస్ చేయించుకోలేకపోతే ఇలా కవర్ వేసేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది అనేసి. అన్నట్టు ఈ కవర్ ఏంటంటే మనం పిల్లల బుక్స్కి కవర్ వేస్తాం కదా, ఆ కవర్ అనమాట. దాన్ని తీసుకొచ్చి మనము ఇలా ఫెవికిక్ పెట్టేసుకుంటే కనుక మంచి నీట్గా కనిపిస్తాయండి బొమ్మలు అయితేని. మా వాడైతే ఎన్ని రోజులు ఉంటారో చూడాలి. మా పాప అయితే చిన్నప్పుడు అస్సలు ముట్టుకునేది కాదండి. ఎలా అయినా ఆడపిల్లలు కొంచెం కుదురంగానే ఉంటారు, కానీ మగపిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారండి. మా వాడైతే బాల్ ఉంటే బాలు, గ్లాస్ ఉంటే గ్లాస్ ఇచ్చుకుని కొట్టేస్తూ ఉంటాడు అనమాట. దీని మీదకి కవర్ అలానే చినిగిపోయింది. ఈసారైనా ఉంచుతాడో లేదో తెలియదండి, కానీ డస్ట్ పడుతుంది అని చెప్పేసి మేమిద్దరం కలిపి వేసేసాం అనమాట. కింద సెల్ఫ్కి అయితే వేయలేదండి, పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి దానిలోనే ఎక్కువ కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు మా బాబు. సరే కానీ ఈ సెల్ఫ్కి కవర్ ఐడియా బాగుందో లేదో కామెంట్ చేయండి. అసలు ఎవరికైనా ఉపయోగపడుతుందో లేదో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.